ఉద్యోగమే లక్ష్యంగా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? పొదిలిలోని జేబీ ఇన్ఫోటెక్ మీకు ఆహ్వానం పలుకుతోంది. డైరెక్టర్ జిలానీ బాషా. మా చిరునామా ఇమంసా హాస్పిటల్ ప్రక్కన, విశ్వనాథపురం, పొదిలి. జాతీయ జనగణన సెన్సెక్స్ విధుల్లో అలసత్వం వహించిన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంటింటికి తిరిగి లేదా డిజిటల్ మాధ్యమం ద్వారా జనాభా, కుటుంబం మరియు గృహాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని సేకరించే ప్రక్రియలో నిర్లక్ష్యంగా వహించినందుకు గాను ఒక ఎన్యూమరేటర్పై సస్పెన్షన్ వేటు పడింది. మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ్ సునీత ఈ సస్పెన్షన్ ఆదేశాలను జారీ చేశారు. అంతేకాకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మరో 4 సిబ్బందిపై షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి బుధవారం నాడు మీడియాకు వెల్లడించారు. పొదిలిలో తనకు కలిసిన విలేకరులతో తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ జాతీయ ప్రాధాన్యత కలిగిన జనగణన విధులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా నిర్వహించాలని స్పష్టం చేశారు. మే 20 తేదీ లోపల నిర్దేశించిన లక్ష్యాలన్నింటి విధిగా పూర్తి చేయాలని ఆయన సిబ్బందికి ఆదేశించారు. కాలయాపన చేసినా లేకపోతే సమాచార సేకరణలో తప్పులు దొల్లినా ఉపేక్షించదు లేదని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. గణనలో భాగంగా మన పొదిలి మండలంలో కూడాను ఈ నెల 1వ తేదీ నుంచి హౌస్ హోల్డ్ సెన్సస్ అనేది స్టార్ట్ అయింది. హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ ఈ రోజుకి కంప్లీట్ చేయాలని, ఈ నెల 20వ తేదీ కంప్లీట్ చేయాలని మనకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. కాకపోతే 4 రోజుల క్రితం మన కలెక్టర్ గారు పొదిలిలో హౌస్ హోల్డ్ ఎన్యూమరేషన్ మీద రివ్యూ చేసినప్పుడు ప్రోగ్రెస్ తక్కువగా ఉన్న ఒక ఎన్యూమరేటర్ని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెన్షన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఆల్రెడీ ఒక 4 ఎన్యూమరేటర్స్ మాత్రము ఛార్జ్ ఆఫీసర్గా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఈ జనగణనకు సంబంధించి ఎన్యూమరేటర్స్, సూపర్వైజర్స్ ఎటువంటి అలసత్వం లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన టైం లైన్స్ ప్రకారము పూర్తి చేయాలి. అది పూర్తి కాని పక్షంలో అది పూర్తి చేయడంతో పాటు అది యాక్యురేట్గా జనగణన అనేది ఖచ్చితత్వంతో, వేగంతో టైం లైన్స్ ప్రకారం పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా అలసత్వం వహిస్తే వాళ్ళ ఎన్యూమరేటర్స్ మీద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటుంది. సో అంత దూరం తెచ్చుకోకుండా అందరూ వితిన్ టైంలో ఈ జనగణన కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాను.